నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. కిడ్నీకి సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శరత్చంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా చెప్పండి, అంటే చిన్న వయసులో ఈ మధ్య కిడ్నీ సమస్యలు అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే ఎందువలన ఈ కిడ్నీ సమస్యలు అనేవి చిన్న ఏజ్లోనే వస్తున్నాయి? సో ముఖ్యంగా మనం చూసినట్లయితే లాస్ట్ 10 yearsలో కిడ్నీ జబ్బును బారిపడుతున్న వాళ్ళని చూసుకుంటే ఈ వయసు అనేది కిందకి వస్తూ ఉంది. అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల లోపలే కిడ్నీ జబ్బులు అనేవి రావడం మనం బాగా గమనిస్తూ ఉన్నాం. సో దీనికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే, ఒకటి ఈ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే అధిక బరువు పెరగడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్ చేయడం, ప్రీ డయాబెటీస్ స్టేజ్ రావడం, ఇవన్నీ కలిపి వచ్చేదాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ భాగంగా కిడ్నీ జబ్బులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. రెండో చూసుకున్నట్లయితే నొప్పి మాత్రలు విపరీతంగా వాడేస్తున్నారు. ఈ ఓవర్ ది కౌంటర్ పెయిన్ మెడికేషన్స్ తెచ్చుకొని 1 వారం ప్రిస్క్రిప్షన్తో సంవత్సరాలు వాడుతూ ఉండడం. సో ఇది వాడుతూ ఉండడం వల్ల కిడ్నీలు పాడవడం అనేది గమనిస్తున్నాం. మూడోది చూసుకుంటే గ్యాస్ మాత్రలు, అలాగే ఇంకా ఈ నాటు మందులు అనేవి, ముఖ్యంగా కాలు నొప్పులు కానీ బరువు తగ్గడానికని ఏదో షార్ట్ కట్ లాగా, అంటే ఎక్సర్సైజ్ కాకుండా తక్కువ టైంలోనే బరువు తగ్గిపోవాలి, ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే అవన్నీ కూడా కిడ్నీ ద్వారానే ఎక్స్క్రీట్ అవ్వడం. సో కిడ్నీలు అనేవి పాడవుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా మనం చూసుకుంటే ఇండియాలో ముఖ్యంగా బీపీ పెరగడం చిన్న వయసులో, 20 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా కొన్నిసార్లు ఈ బీపీ పెరగడం అనేది మనం బాగా గమనిస్తున్నాం. దీనికి ముఖ్యమైన కారణం ఐజిఐ నెఫ్రోపతి అనే జబ్బు. సో ఇది ఏషియన్స్లో, పర్టికులర్లీ ఇండియన్స్లో బాగా ఈ మధ్యకాలంలో ఎక్కువైందని చెప్పచ్చు. సో దీనివల్ల కూడా కిడ్నీ అనేది పాడవుతూ ఉంది. సో ఇవి మనకి చూసుకున్నట్లయితే యూత్ అలాగే 20-30sలో కిడ్నీలు బాగా పాడవడానికి ముఖ్యమైన కారణాలు. ఓకే, అంటే ఈ కిడ్నీ డిసీజెస్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి సార్? సో కిడ్నీ డిసీజెస్ కూడా మెయిన్గా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు అంటే CKDకి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ప్రపంచం అంతా కూడా డయాబెటీస్ అనేది ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. మన ఇండియాలో కూడా 50-60% కిడ్నీ జబ్బులు పాడవడానికి కారణం షుగర్, మధుమేహం లేదా డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది ఎంత ఎక్కువ కాలం ఉన్నట్లయితే అంత కిడ్నీ జబ్బు అనేది వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇది అతి ముఖ్యమైన కారణం. రెండోది చూసుకున్నట్లయితే అధిక రక్తపోటు. ఏ కారణం వల్ల అధిక రక్తపోటు వచ్చినా సరే అది ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్లో భాగంగా కిడ్నీ అనేది పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ థర్డ్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఈ గ్లోమరులర్ డిసీజెస్, అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ పాడవడం. సో వీటికి ముఖ్యమైన కారణం నేను ఇందాక అన్నట్లుగా ఐజిఐ నెఫ్రోపతి మన ఇండియన్స్లో, అలాగే FSGS అనేవి, ఈ 2 జబ్బులు కూడా కిడ్నీలు పాడవడానికి మూడో ముఖ్య కారణం. 4-5 మనం తెచ్చుకున్న కారణాలుగా చెప్పచ్చు. ఈ 4వ కారణం వచ్చేసి అతిగా నొప్పి మాత్రలు వాడటం, NSAID పెయిన్ కిల్లర్స్ అనేవి. చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు ఉన్నాయని, వర్క్లో అలసిపోయామని కంటిన్యూస్గా ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు. వాళ్ళలో కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. రీసెంట్ టైంలో మనం చూసిన ఒక ఎపిడమిక్ లాగా వస్తున్నది ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వడం కోసం షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ కోసం రకరకాల పౌడర్స్ అని, మందులని, హెర్బల్ ప్రిపరేషన్స్ అని, ఎక్కడ స్టాండర్డైజ్ అవ్వని వాటిని, వ్యాలిడేట్ అవ్వని వాటిని తెగ వాడేస్తున్నారు. పర్టికులర్లీ మ్యారేజ్ ఇంకో 3 monthsలో ఉందనగా వెయిట్ లాస్ అవ్వాలి, సో దాన్ని టార్గెట్గా పెట్టుకొని చేయడం. వెయిట్ లాస్ అవుతున్నారు, దాంతోపాటు కిడ్నీలు, లివర్ కూడా పాడవడం అనేది మనం గమనిస్తున్నాం. సో ఇవి ముఖ్యమైన కారణాలు. సో ఇవి కాకుండా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీలు బుడగలుగా మారిపోయే జబ్బులు, ఇవి జన్యుపరంగా వచ్చే కారణాలు. ఇవి కూడా మనం మొత్తం చూసుకున్నట్లయితే ఇండియాలో ముఖ్యమైన కారణాలు కిడ్నీలు పాడవడానికి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కిడ్నీ డిసీజ్ అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఈ కారణాలు. ఓకే సార్, ఇందాక మీరు చెప్తూ అన్నారు పెయిన్ కిల్లర్స్ అతిగా వేసుకోవడం అని చెప్పి. అసలు పెయిన్ కిల్లర్స్కి కిడ్నీ డిసీజెస్కి సంబంధం ఏంటి? సో ఇందులో పెయిన్ కిల్లర్స్ అనగానే అన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల మళ్ళీ మనకి కిడ్నీలు పాడవడం అనేది జరగదు. సో మనం ఇక్కడ మాట్లాడుతున్న పెయిన్ కిల్లర్స్ ఏంటి అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, అంటే NSAID గ్రూప్. ఈ గ్రూప్లో మనం చూసినట్లయితే ఎసిక్లోఫినాక్ అని, డైక్లోఫినాక్ అని, ఇబుప్రోఫెన్ అని. సో ఈ మందులు ఏంటంటే కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవ్వడం వల్ల కిడ్నీలో ఉన్న రక్తనాళాల మీద ఇవి పనిచేస్తాయి. సో ఈ రక్తనాళాల మీద పనిచేయడం వల్ల సో ఆ కిడ్నీలు అనేవి దీర్ఘకాలికంగా 1 రోజు 2 రోజుల్లో జరగవు. ఇవి ఎక్కువ కాలం వాడుతున్నప్పుడు ఆ కిడ్నీలు అనేవి దాని ఫంక్షన్ కోల్పోవడము, అలాగే ప్రోటీన్యూరియా రావడము. సో దీనివల్ల కిడ్నీ ఫైబ్రోసిస్ అయ్యి కిడ్నీ పాడైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ప్రపంచం అంతా చూసుకున్నట్లయితే మన దగ్గరే హైయెస్ట్ ఉంది ఇండియాలోని చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ రెగ్యులేటెడ్గా అమ్మం మనం కిడ్నీ మెడిసిన్స్ అనేవి, పెయిన్ కిల్లర్స్ అనేవి.
సో దానివల్ల కిడ్నీ జబ్బు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ఓకే. అంటే యూరిన్లో ప్రోటీన్ పోవడం అని కూడా అంటూ ఉంటారు కదా సార్, అసలు ఏంటి యూరిన్లో ప్రోటీన్ పోవడము అంటే? సో మనం చూసినట్లయితే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనకి 2 కిడ్నీలో కలిపి ఒక 2 మిలియన్ నెఫ్రాన్స్ అంటే ఫిల్టర్స్, సింపుల్గా మనం ఇంట్లో పాలు వడగట్టుకునే ఫిల్టర్స్ ఎలా ఉంటాయో ఆ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫిల్టర్స్ అనేవి కిడ్నీలో మూల భాగాలు, అవే మనకి మొత్తం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పనిచేసే భాగాలు. సో వీటిలో ప్రతి సెకండ్ రక్తం అనేది శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ శుద్ధి జరగడం వల్ల చెడు పదార్థాలు ఈ ఫిల్టర్స్ ద్వారా బయటికి వెళ్ళిపోయి మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తాయి. అదే రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్స్ మళ్ళీ తిరిగి రక్తంలోనే వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఏ కారణం వల్లైనా ఈ ఫిల్టర్స్ అనేవి చెడిపోవడం అనేది జరిగితే ఈ రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్స్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవడం, ఆ వచ్చేదాన్ని ప్రోటీన్ యూరియా అంటే మూత్రంలో ప్రోటీన్ పోవడం అంటూ ఉంటాం. సో ఇది చాలా రకాల జబ్బులకి మొదటి లక్షణం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ జబ్బు మొదలవడానికి ఆల్మోస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల ముందే ఈ మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఇది 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఉంది అని తెలుసుకుంటే వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది మొదలు పెట్టచ్చు. అలాగే ఉంది అని తెలిసినప్పుడు అది దేనివల్ల వస్తుందని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేసుకొని కిడ్నీ జబ్బు ముదరకుండా కూడా కాపాడచ్చు. ఓకే. అలాగే సార్, క్రియాటినైన్ అంటే ఏంటి, ఇది ఎంత ఉండాలి? క్రియాటినిన్ అనేది మనం కిడ్నీ పనితీరు అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఒక భాగం. అంటే కిడ్నీ ఎంత పని చేస్తోంది అని మనం మెజర్ చేయడానికి వాడే ఒక స్టాండర్డ్ పారామీటర్. కిడ్నీ ఎలా పనిచేస్తుందని చాలా రకాలుగా మనం చూడొచ్చు, కానీ ఇంటర్నేషనల్లీ వ్యాలిడేటెడ్ ఏంటి అంటే ఒక క్రియాటినిన్ మాత్రమే. సో ఈ క్రియాటినిన్ అనేది కిడ్నీ పనిచేస్తున్నంత వరకు ఒక నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. జనరల్గా 0.7 to 1.1 అలాగా ఇట్ డిపెండ్స్. మళ్ళీ ఆడవాళ్ళల్లో మగవాళ్ళలో వేరే వేరే ఉంటుంది. అలాగే వాళ్ళ శరీర ఆకృతిని బట్టి, అంటే వాళ్ళకి కండలు ఎక్కువ ఉంటే కనుక క్రియాటినిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం పల్చగా ఉన్న వాళ్ళలో క్రియాటినిన్ తక్కువ ఉండడం అని జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ క్రియాటినిన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. క్రియాటినిన్ పెరిగితే కిడ్నీ పాడైందని, క్రియాటినిన్ నార్మల్గా ఉంటే కిడ్నీ జబ్బు లేదు అని ఒక ఇదిలో ఉంటారు. యాక్చువల్గా మనం క్రియాటినిన్ చూడే పద్ధతి అది కాదు. క్రియాటినిన్ బట్టి మనం ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము. అది నెఫ్రాలజిస్టులు చేస్తూ ఉంటారు. సో ఆ క్రియాటినిన్ నుంచి వచ్చిన జిఎఫ్ఆర్ ద్వారా మనం కిడ్నీలో ఏ స్టేజింగ్ అనేది చేస్తాం, అంటే జబ్బు ఏ స్టేజ్లో ఉంది. సో 60 కంటే పైన ఉంటే జనరల్గా మనం నార్మల్ అని తీసుకుంటాము. సో 60 కంటే తక్కువ ఉన్నప్పటి నుంచి ఈ ఫార్ములా ద్వారా మనం కిడ్నీ జబ్బు ఏ స్టేజ్లో ఉంది అనేది మన ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. సో ఈ క్రియాటినిన్ హెచ్చు తగ్గుల్ని బట్టి కిడ్నీ జబ్బు పెరుగుతోందా, నార్మల్గా ఉందా, స్టేజ్ స్ట్రాంగ్గా అలాగే మెయింటైన్ అవుతుందా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఈ క్రియాటినిన్నే మరి కిడ్నీ జబ్బుకి లక్షణమా అంటే లేదు. ఎందుకంటే క్రియాటినిన్ అనేది చాలా సందర్భాల్లో కిడ్నీ పాడవుతున్నా కూడా పెరగకపోవచ్చు. ముఖ్యంగా చూస్తే ప్రోటీన్యూరిక్ కిడ్నీ డిసీజెస్ అంటే మూత్రంలో ప్రోటీన్ ఎక్కువ పోయే రకమైన జబ్బుల్లో క్రియాటినిన్ పెరగడానికి ఎక్కువ టైం పడుతుంది. సో అలాంటి సందర్భంలో క్రియాటినిన్ ఒక్కటే చూసుకున్నట్లయితే కిడ్నీ జబ్బు లేదు అనే ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటూ ఉంటాం. అలాగే క్రియాటినిన్ కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా కండ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా నాన్ వెజ్ బాగా ఎక్కువ తీసుకునే వాళ్ళకి చూసుకున్నట్లయితే క్రియాటినిన్ కొంత ఎక్కువ ఉంటూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కిడ్నీ జబ్బు ఉందా అన్న అనుమానం కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. సో క్రియాటినిన్ ఐసోలేటెడ్గా కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్స్లో ఒక భాగంగా మాత్రమే చూడాలి. అది కూడా ఒక నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్తో మాత్రమే డెసిషన్ అనేది జరగాలండి. ఓకే. అలాగే సార్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి? సో ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది మనం సాధారణంగా తెలుగులో ఉబ్బు కామెర్లు అని కూడా అంటూ ఉంటాము. సో ఇది ఎందుకు వస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు మన కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ ఎప్పుడైతే ఫిల్టర్లు పాడవుతాయో ఆ ఫిల్టర్ల ద్వారా ఈ రక్తంలో ఉండాల్సిన ప్రోటీన్ అంతా మూత్రంలోకి బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ప్రోటీన్ యూరియా అంటాం. ఎప్పుడైతే బాగా అధిక మాత్రంలో ఈ ప్రోటీన్ అయితే బయటకు వెళ్ళిపోతుందో, అంటే రోజుకి 3 నుంచి 3.5 గ్రాముల ప్రోటీన్ కనుక మూత్రంలో పోతూ ఉంటే అప్పుడు వచ్చే వివిధమైన లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. అంటే రక్తంలో కొవ్వులు పెరిగిపోవడం, ప్రోటీన్స్ తగ్గిపోవడం, ఒళ్ళంతా నీరు చేరిపోయి వాపు రావడం, మొహం వాపు, కళ్ళ చుట్టూ వాపులు, పొట్టలో నీరు, ఊపిరితిత్తుల చుట్టూ నీరు, ఇలాగా వచ్చే వాటి అన్ని లక్షణాలని కలిపి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. సో ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్తో ఎవరైనా వచ్చినప్పుడు అసలు ఎందుకు కిడ్నీ పాడవుతోంది అని తెలుసుకోవడానికి మనం కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీలో ఒక చిన్న ముక్క తీసి దాన్ని సూక్ష్మ పరీక్ష అంటే హిస్టోపాథాలజీ ఎగ్జామినేషన్కి పంపించడం ద్వారా కిడ్నీలో ఏ రకమైన డ్యామేజ్ జరుగుతుందో తెలుసుకుంటాం. సో తెలుసుకున్న తర్వాత ఆ నెఫ్రోటిక్ సిండ్రోమ్కి మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనేది వీలవుతూ ఉంటుంది.
సో చాలా సందర్భాల్లో నీరు చేరింది అని చెప్పి ఊరికే ఏదో లాసిక్స్ అనే మాత్రలు ఇవి వాడుకుంటూ చాలా టైం వేస్ట్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల కిడ్నీ డ్యామేజ్ అయిపోయి చివరి దశల్లో రావడం, ఆ స్టేజ్లో చేయగలిగింది చాలా తక్కువ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈ కిడ్నీ డిసీజెస్ని ఎలా డయాగ్నోస్ చేయాలి సార్? సో కిడ్నీ డిసీజెస్ గురించి డయాగ్నోసిస్ చేసే ముందు అసలు కిడ్నీ డిసీజెస్ వస్తే ఎలాంటి లక్షణాలు కనబడతాయి వాళ్ళకి, సో ఆ లక్షణాలు అనేది అందరూ మనసులో ఉంచుకోవాలి. సో మనకి ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయి సాధారణంగా మనుషుల్లో 95% మందికి, 5% మందికి ఒక కిడ్నీ ఉంటుంది పుట్టుకతో. సో ఈ కిడ్నీలు 2 ఉండడం వల్ల చాలాసార్లు కిడ్నీ జబ్బుకి ఎలాంటి లక్షణాలు మనకి కనబడవు. అంటే 60 నుంచి 70% పాడయ్యేదాకా మనం నిశితంగా పరీక్షించుకుంటే తప్ప కొన్నిసార్లు కిడ్నీ జబ్బు అనేది మనకి బయటపడదు. సో ఏంటి అనిశితంగా పరిశీలిస్తే ఏం కనబడతాయి అంటే, ఎప్పుడైనా ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు వాపులు రావడం, దూర ప్రయాణాలు లేదా ఎక్కువసేపు నిలబడ్డప్పుడు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే పాదాలు గుంట పడుతూ ఉండడం, వాపు అంటారు. లేదా పొద్దున్న లేవగానే కళ్ళ చుట్టూ వాపులు కనబడడం, అంటే మొహంలో ఓన్లీ కళ్ళ చుట్టూ వాపులు ఉంటాయి. సో ఇవి ఒక లక్షణాలు. అలాగే ఫ్రీక్వెంట్గా అంటే తరచూ రక్తం తగ్గిపోతూ ఉండడం బాడీలో, 8 గ్రాములు 9 గ్రాములు, అలసిపోతున్నామని టెస్ట్ చేయించుకుంటారు, చూస్తే 8-9 గ్రాముల బ్లడ్ ఉంటుంది. అనేది రక్తం బట్టి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా, అదొకటి. మూడోది ఆకలి తగ్గిపోవడం, తిన్నది అరక్కపోవడం, ఆకలి తగ్గిపోవడం. నాలుగోది బాగా నిస్సత్తువుగా ఉండడం. నెక్స్ట్ చూస్తే రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం, 4 నుంచి 5 సార్లు వెళ్తారు, వెళ్ళిన ప్రతిసారి అతిగా మూత్రం వస్తూ ఉంటుంది. పగలపూటేమో అసలు మూత్రమే రాదు. సో ఇదొకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒళ్ళంతా దురదలుగా ఉండడం, చర్మం ఎండిపోతూ ఉండడం. అలాగే పరీక్షలు చేసినప్పుడు బీపీ ఎక్కువగా ఉండడం, కాస్త ఎక్కువగా 150 లేదా 160 అట్లా ఎక్కువ బీపీ కనబడుతూ ఉండడం. ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బు లక్షణాలు. వీటితో పాటు మూత్రం ఎర్రగా రావడం లేదా నల్లగా రావడం, కాఫీ టీ కలర్లో రావడం, అతిగా నురగ్గా రావడం. నురగ యూరిన్లో కామన్, చాలామందికి వస్తుంది. కానీ ఈ నురగ ఎప్పుడైతే మనం ఫ్లష్ చేసినా పోనంత నురగ కనబడుతూ ఉంటుందో అలాంటి సందర్భాల్లో మనం ప్రోటీన్స్ అనేవి పోతున్నాయా అన్న అనుమానాన్ని మనం పరీక్షించుకోవాలి. సో ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బు లక్షణాలు. వీటితో పాటు ఏ లక్షణాలు లేకపోయినా సరే ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉన్నట్లయితే రక్త సంబంధీకులలో, అట్లాగే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, నొప్పి మాత్రలు ఎక్కువ వాడేవాళ్ళు, అలాగే ఇంకేదైనా ఇష్యూస్ అంటే హార్ట్ ప్రాబ్లం, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బు అనే లక్షణం ఎక్కువ కనబడకుండా అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, హార్ట్ ప్రాబ్లం వల్లే వచ్చిందేమో అని. సో హార్ట్ ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళకి కిడ్నీ జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా కిడ్నీ జబ్బుకి పరీక్షలు అనేవి చేయించుకుంటూ ఉండడం రెగ్యులర్గా అనేది చేయాలండి. సో ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయాలంటే ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి సార్? సో కిడ్నీ జబ్బు అనుమానం అని చెప్పి మీరు ఎప్పుడైనా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చేసే పరీక్షలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కిడ్నీ స్ట్రక్చరల్గా, అంటే ఆకృతిలో ఎలా ఉంది కిడ్నీ, మామూలుగా ఉందా, చిన్నదైపోయిందా, లేకపోతే ఏమైనా వాచి ఉందా, కిడ్నీ ఏమైనా అడ్డం పడ్డాయా, స్టోన్స్ లాంటివి అని చూడడం కోసం అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేస్తాము. అందులో మనం కిడ్నీ సైజ్ అనేది, కార్టెక్స్ థిక్నెస్ అనేవి, అలాగే ప్రోస్టేట్ వాల్యూమ్ కానీ మగవాళ్ళలో, ఇద్దరిలో పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటే మూత్రం పోసిన తర్వాత కూడా లోపల ఏమైనా ఉండిపోతుందా, పూర్తిగా ఖాళీ అవుతుందా, ఇలాంటి పరీక్ష చేస్తాము. నెక్స్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్, అంటే మూత్రాన్ని తీసుకొని బయోకెమికల్ టెస్ట్, మైక్రోబయాలజికల్ టెస్ట్, అంటే సూక్ష్మ పరీక్ష తర్వాత కెమికల్ అనాలిసిస్ చేయడం వల్ల మూత్రంలో ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, రక్త కణాలు ఏమైనా పోతున్నాయా, ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇంకా రక్తంలో చూసుకున్నట్లయితే కాల్షియం అని, ఫాస్ఫరస్ అని, యూరిక్ యాసిడ్ అని, క్రియాటినిన్ అనేది, ఇలాంటి పరీక్షలన్నీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అన్ని పరీక్షలు చాలా అందుబాటులో ఉండే పరీక్షలే, చిన్న పరీక్షలే, ఒక గంటన్నరలో అయిపోయే పరీక్షలే. సో ఇవి చేయడం వల్ల 90 నుంచి 99% కిడ్నీ జబ్బుల్ని మనం కనిపెట్టడానికి అవుతుంది. కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో మాత్రం నేను ఇందాక చెప్పినట్టు కిడ్నీ బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేయాల్సి రావడం, లేదా ఫర్దర్గా సిటీ స్కాన్ లాంటివి లేదా యాంజియోగ్రామ్ లాంటివి, ఇలాంటివి కూడా అవసరం అనేవి చేస్తూ ఉంటాం. సో వీటి ద్వారా మనం కిడ్నీ జబ్బుల్ని కనుక్కోవచ్చు. గ్యాస్ట్రిక్ మెడిసిన్కి కిడ్నీ సమస్యలకి సంబంధం ఏంటి? సో ఈ మధ్య కాలంలో ఇంకొక ప్రాబ్లం కొత్తగా వస్తుంది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ మాత్రలు, అంటే బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోవడం, నైట్ సరిగ్గా పడుకోపోవడం వల్ల కడుపులో మంట అనేది అందరికీ ఆల్మోస్ట్ ఉంటూ ఉంటుంది. సో దీనికోసం మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ మాత్ర అడగంగానే వాళ్ళు ఇచ్చేది ఒక పీపీఐ ట్యాబ్లెట్, అంటే ఒమిప్రజోలను లేకపోతే ప్యాంటాప్రజోలను ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. సో ఈ ట్యాబ్లెట్స్ అనేవి వారాలు నెలలు వాడుతూనే ఉంటారు, కడుపులో మంట ఎందుకు వచ్చిందని చూపించుకోకుండా.
సో ఈ మాత్రల వల్ల కిడ్నీలో అక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అంటే కనుక ఈ ఫిల్టర్ల మధ్యలో ఉండే భాగాన్ని ఇంటర్స్టీషియం అంటాం కిడ్నీలో. సో ఆ మధ్యలో ఉండే భాగాలు అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉండడం వల్ల కిడ్నీలు అనేవి పనిచేయడం స్లో అయిపోయి వాళ్ళకి స్లోగా తెలియకుండానే క్రియాటినిన్ అనేది పెరిగిపోవడం, కొంతకాలానికి ఫైనల్గా కిడ్నీ ఫెయిల్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్యాస్ మాత్రలైనా నొప్పి మాత్రలైనా ఒక వారానికి మించి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే దానికి సబ్స్టిట్యూట్స్ అంటే పెయిన్ కిల్లర్స్కి అయితే NSAID కాకుండా నార్మల్ పెయిన్ కిల్లర్స్ వాడుకోవడం, అట్లాగే గ్యాస్ మాత్రలకి కొంచెం తక్కువ పవర్ ఉండే మాత్రలు ఉంటాయి అవి వాడడం అనేది కూడా చేయడం వల్ల మనం ఇవి రాకుండా కూడా చూడొచ్చు. ఓకే, అంటే ఇంకా ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్? సో ఇంకా ముఖ్యంగా చూస్తే ఈ మధ్యకాలంలో కండ పెరగడం కోసం అనేది చాలామంది మెడిసిన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఈ కండ పెరగడం మందులు అనేవి సాధారణంగా చూస్తే మనం జిమ్లో సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నారు చాలామంది. ఈ జిమ్కి వెళ్తారు, మజిల్ బిల్డింగ్ కోసం వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ప్రోటీన్ షేక్స్, ఈ ప్రోటీన్ పౌడర్లో ఏంటంటే చాలాసార్లు ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అని, ఆక్సిలేట్స్ అని, తర్వాత డిజిటలిస్ టాక్సిన్స్ అని కొన్ని ఏవో కలుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే సడన్గా కిడ్నీ మీద ఒత్తిడి పడటం, కిడ్నీలో GFR పెరిగిపోవడం, మూత్రంలో ప్రోటీన్స్ ఎక్కువ పోవడం అనేది కూడా జరుగుతూ కిడ్నీలు కూడా పాడవుతున్నాయి. సో ఈ జిమ్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ న్యూట్రిషనిస్ట్నో లేకపోతే డైటీషియన్నో సర్టిఫైడ్ వాళ్ళని కన్సల్ట్ చేసి ఎలాంటి ప్రోటీన్ వాడుతున్నారు, అందులో ఏమున్నాయి, యాడెడ్ కాంపౌండ్స్ ఏమున్నాయి అని చూసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అంటే ఫ్రీగా దొరికే మందులు ఏవి కూడా తీసుకొని వాడకుండా సో జాగ్రత్తగా ఉంటే కనుక కిడ్నీలు కూడా పాడవకుండా ఉంటాయి. ఓకే, అట్లాగే సార్ ఈ హైపర్ టెన్షన్ అనేది కూడా కిడ్నీ హెల్త్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? సో హైపర్ టెన్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా రెండో అతి ముఖ్య కారణం కిడ్నీ పాడవడానికి. సో అధిక బీపీ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఈ గ్లోమరులర్ హైపర్ టెన్షన్ అంటే కిడ్నీ లోపల కూడా బీపీ పెరుగుతుంది. ఆ కిడ్నీ లోపల బీపీ పెరగడం వల్ల ఏదైతే ఫిల్టరేషన్ చేసే మెంబ్రెన్స్ ఉంటాయో అవి పాడైపోవడం, వాటిలోంచి ప్రోటీన్ లీక్ అవ్వడం, అలాగే రక్తనాళాలు పల్చగా ఉండే రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం, దాన్ని హీమోలైటిక్ యూరిమిస్కిన్ TMA అని కూడా అంటాం మనం, ఆ TMS రావడము. సో ఇలాంటివన్నీ జరిగి కిడ్నీలు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఆ బీపీ ఏ కారణం వల్ల పెరిగినా సరే, అంటే స్మోకింగ్ చేయడం వల్ల చాలామందికి బీపీ పెరుగుతుంది, దానివల్ల కూడా కిడ్నీలు పాడవుతూ ఉంటాయి. సో బీపీ పెరగడం అనేది ఒక ముఖ్యమైన కారణం. ఓకే సార్, ఇక కిడ్నీ సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఏ టైంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు? సో కిడ్నీ జబ్బుని మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే అది ఏ రకమైన కిడ్నీ జబ్బు, అది AKA అయినా CKD అయినా. AKA అంటే 3 నెలలు అంతకంటే తక్కువ టైంలోనే కిడ్నీలు పాడై ఉన్న వాళ్ళల్లో ఒక రకమైన ట్రీట్మెంట్స్ చేస్తాము. CKD అంటే దీర్ఘకాలికంగా కిడ్నీలు పాడవుతున్న వాళ్ళల్లో వేరే రకమైన ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి సాధారణంగా మనకి డయాగ్నోస్ అయిన తర్వాత జబ్బు దాన్ని బట్టి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ప్రోటీన్ పోతోంది, నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణం వల్ల IgA నెఫ్రోపతి వచ్చింది, అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అని ఉంటాయి. ఈ ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల కిడ్నీ అనేది ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాం. అలాగే ఒకవేళ ఆ స్టేజ్ దాటిన తర్వాత వచ్చిన వాళ్ళల్లో బీపీ కంట్రోల్ చేసే మందులు, అలాగే మూత్రంలో ప్రోటీన్ పోకుండా ఆపే మందులు, కిడ్నీ ఫైబ్రోసిస్ అవ్వకుండా ఉండే మందులు, అలాగే రక్తం పెరిగే మందులు, తర్వాత ఈ హోమియోస్టాసిస్ అంటే కాల్షియం ఫాస్ఫరస్ అనేవి ఒక మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది కిడ్నీలు పాడైన వాళ్ళలో, వాటిని సరిచేసేందుకు ఇచ్చే మందులు అనేవి ఇవ్వడం వల్ల మనం కిడ్నీ జబ్బుని పెరగకుండా కూడా స్లో చేయడానికి వీలవుతుంది. ఓకే, అంటే ఈ CKDలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? CKDలో మనం చూసినట్లయితే 5 స్టేజెస్ ఉంటాయి. నెంబర్ పెరుగుతున్న కొద్దీ జబ్బు తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో జనరల్గా మనకి పేషెంట్ మన దగ్గరికి వచ్చే టైంకే 3వ స్టేజ్ లేదా 4వ స్టేజ్లో వస్తుంటారు చాలామంది. సో స్టేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బాగా మనం కిడ్నీ జబ్బుని ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు. సో కిడ్నీ స్టేజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ పెట్టే మందుల ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎవరైనా పేషెంట్ మనకి చివరి స్టేజెస్లో అంటే CKD స్టేజ్ 5 లేదా 5D అలాంటి స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆఫర్ చేసే ట్రీట్మెంట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అంటే అందులో ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఏంటంటే ఇదర్ డయాలసిస్ అంటే రక్తం శుద్ధి చేసుకోవడం, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మార్పిడి చికిత్స, ఈ 2 అనేవి కూడా మనం ఎండ్ స్టేజ్లోనే చేస్తూ ఉంటాం. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ సమయంలో చేస్తారు సార్? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా మనం CKD స్టేజ్ 5 లేదా 5D అంటే 5 అంటే చివరి స్టేజ్, 5D అంటే డయాలసిస్ మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళల్లో చేస్తూ ఉంటాము. ఈ 5లో చేసే స్టేజ్లో మనం దాన్ని ప్రియంటివ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అలాగే 5Dలో ఉన్నప్పుడు యాక్చువల్ ట్రాన్స్ప్లాంట్ అంటే చివరి దశలో ఉన్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ అనేది ఆఫర్ చేస్తాం. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది
పక్కన ఎవరైతే డోనార్స్ ఉంటారో ఎయిదర్ చనిపోయిన అంటే బ్రెయిన్ డెడ్ డోనార్స్ వాళ్ళ నుంచి కానీ లేదా లైవ్ బతుకున్న డోనార్స్ దగ్గర నుంచి కానీ ఒక కిడ్నీ అనేది తీసి ఈ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి. ఓకే. సో స్పెషల్లీ కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరులో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కిడ్నీ డిసీజెస్కి? సో కిమ్స్ శిఖర హాస్పిటల్ అనేది మనం చూసినట్లయితే గుంటూరు డిస్ట్రిక్ట్లోనే ది బెస్ట్ హాస్పిటల్ కింద చెప్పచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ మిగిలిన హాస్పిటల్స్తో పోలిస్తే ఏంటంటే నెంబర్ 1 ఈజ్ టీమ్ వర్క్. అందరూ అన్ని రకాల స్పెషాలిటీస్, ఇప్పుడు కిడ్నీ అయినా హార్ట్ అయినా ఏ ప్రాబ్లం అయినా ఏ ఒక్క డాక్టర్ వల్ల జరిగేది కాదు. అందరు డాక్టర్స్ ఈ హాస్పిటల్లో ఉండడం, అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల టీమ్ వర్క్ వల్ల అవుట్కమ్స్ అనేవి ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మెయిన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్లయితే మన దగ్గర క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ, అంటే ఎవరైతే బాగా సీరియస్ కండిషన్లో వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ అవుతారో, అంటే విష జ్వరాలు కానీ లేదా చావు బతుకుల్లో వస్తారో, ఇలాంటి వాళ్ళకి క్రిటికల్ కేర్ నెఫ్రాలజీలో భాగంగా మన దగ్గర ప్రిస్మాక్స్ అనే అత్యాధునికమైన సిస్టమ్ ఒకటి ఉంది. దాని ద్వారా వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫై చేయడము, అంటే బీపీ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో జనరల్గా మనం డయాలసిస్ చేయడానికి కుదరదు, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రిస్మాక్స్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మన డయాలసిస్ యూనిట్ అనేది చాలా అడ్వాన్స్డ్. మన దగ్గర హీమో డయాఫిల్ట్రేషన్, హీమో పెర్ఫ్యూషన్, అలాగే హీమో డయాలసిస్ ఇలాంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ఒక అల్ట్రా మోడర్న్ యూనిట్ ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవలు, అంటే కిడ్నీ మార్చుకోవాలనుకునే వాళ్ళకి అన్ని రకాల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవలు, అంటే బ్రెయిన్ డెడ్ డోనార్స్ కానీ లివింగ్ డోనార్స్ కానీ స్వాప్ డోనార్స్, అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి స్వాప్ చేసి ఇచ్చేవి, అలాగే పీడియాట్రిక్ డోనార్స్ వీళ్ళకి కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా మన దగ్గర చిన్నపిల్లల్లో రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్, అంటే రక్తంలో యాసిడ్ ఉండిపోయి ఎముకలు పలచబడిపోయి వంగిపోతుంటాయి చిన్నపిల్లల్లో, దొడ్డికాళ్ళు అంటాం మనం. సో అలా వచ్చే వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లం వల్ల వస్తే దాన్ని ట్రీట్ చేయడం చాలా కష్టం, అసలు గుర్తించడమే కష్టం, ట్రీట్ చేయడం ఇంకా కష్టం. సో అలాంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. సో ఇవే కాకుండా లేటెస్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్ మన కిమ్స్ శిఖర హాస్పిటల్లో అందుబాటులో ఉంది. ఓకే సార్, అట్లాగే అంటే జనరల్గా ఈ కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? ఓకే. సో కిడ్నీ జబ్బు కూడా వన్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ డిసీజ్ కింద మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సో నేను చెప్పినట్లు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే అధిక బరువు పెరగకుండా చూసుకోవడం, అంటే మెటబాలిక్ సిండ్రోమ్లోకి రాకూడదు. సో లైఫ్లో యాక్టివిటీ ఈరోజు చూస్తే అందరం ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నాం, నిలబడి నడిచి పని చేయట్లేదు. సో లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఎక్కువ నడవడము, వెయిట్ పెరగకుండా చూసుకోవడము, అట్లాగే ఒబేసిటీ రాకుండా చూసుకోవడము అనేది చేయాలి. అలాగే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మనం జనరల్గా అవుట్ సైడ్ ఫుడ్ బాగా ఎక్కువ తింటున్నాం. సో ఫుడ్ తీసుకునేటప్పుడు తీసుకుంటున్న క్యాలరీస్కి వర్క్కి మ్యాచ్ అనేది చూసుకోవాలి. ఎంతైనా తినచ్చు మనం, కానీ దాని తగ్గట్టుగా మనం వర్క్ అనేది చేయాలి. సో ఈ రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటే ప్రీ డయాబెటీస్, అలాగే హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఈ మూడు కలిపితే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇది రాకుండా చూసుకున్నట్లయితే 99% కిడ్నీ జబ్బులు రాకుండా మనం కాపాడుకోవడానికి ఉంటుంది. సో అది నెంబర్ 1. నెంబర్ 2, స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. అలవాటు ఉంటే ఆపేసుకోవాలి. దానివల్ల బీపీ పెరగకుండా అనేది చాలా బాగా జరుగుతుంది. సో దానివల్ల కూడా కిడ్నీ జబ్బు రాకుండా ఉంటుంది. నెంబర్ 3, మనం అందరం పాటించాల్సింది నొప్పి మాత్రలు కానీ గ్యాస్ మాత్రలు కానీ యథాతథంగా ఇష్టం వచ్చినట్లు వాడేయడం వితౌట్ ప్రిస్క్రిప్షన్ అనేది చేయకూడదు. నెంబర్ 4 చూసుకున్నట్లయితే ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీలో కిడ్నీ డిసీజ్ ఉన్నా లేకపోతే మనకి ఏమైనా సస్పెషన్ ఉన్నా వెంటనే వచ్చి చెకప్ చేసుకోవడం. ఎందుకంటే చెప్పినట్టు 2 కిడ్నీలు మనకి దేవుడు ఇచ్చిన 70% పాడేదాకా ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ముందే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు చూపించుకోవడం అని నెంబర్ 4. నెంబర్ 5 అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ మనం చాలా తక్కువ తీసుకుంటున్నాం ఈ రోజుల్లో చూస్తే. దాహం వేస్తే కూల్ డ్రింక్స్ తాగడం లేదా ఇంకేదైనా తీసుకోవడం అనేది చేయడం మానేసి ఎక్కువ వాటర్ తీసుకోవడం. ఐడియల్ ఏంటంటే 2-3 అవర్స్కి ఒకసారి ఒక 250-300 ml వాటర్ తాగడం, అలాగే యూరిన్కి వెళ్ళొస్తూ ఉండడం వల్ల సగం కిడ్నీ జబ్బులు అనేది మనం కంట్రోల్ చేయడానికి అవుతుందండి. సో జనరల్గానే షుగర్ పేషెంట్స్కి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సార్ వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే మంచిది? సో కిడ్నీ జబ్బులకి ముఖ్యమైన కారణం షుగర్ కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి షుగర్ అని తెలిసిన మొట్టమొదటిసారి అన్ని ఆర్గాన్స్, కిడ్నీ ఒకటే కాదు అన్ని ఆర్గాన్స్ పరీక్ష చేసుకోవాలి టాప్ టు టో. సో ఇందులో కిడ్నీ కనుక జబ్బు ఉంది లేదనేది క్లారిటీ తెచ్చుకున్నట్లయితే జబ్బు ఉన్న వాళ్ళకి స్టేజ్ని బట్టి నెఫ్రాలజిస్ట్ రికమెండేషన్ బట్టి నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అనేది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి వాళ్ళు విజిట్స్కి రావాలి.
ఒకవేళ ఎలాంటి కిడ్నీ ప్రాబ్లం ఇంకా రాలేదు షుగర్ ఉన్న వాళ్ళకంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకుంటూ మూత్రంలో ప్రోటీన్ పోతుందా లేదా, అది నెంబర్ 1 పరీక్ష. నెక్స్ట్ క్రియాటినిన్ పరీక్ష, మూత్రంలో తరచు ఇన్ఫెక్షన్ వస్తుందా, ఈ 3 చూసుకోవడం వల్ల కిడ్నీ జబ్బు వాళ్ళకి రాకుండా అనేది మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండొచ్చు. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు యూత్కి ఎక్కువగా అలవాటు అయిపోయిన విషయం ఏంటంటే బిర్యానీ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో చాలా గుడ్ క్వశ్చన్. మనం ఎప్పుడైనా ఈ బిర్యానీతో పాటు మనం తీసుకునే కోలాస్, ముఖ్యంగా ఈ బ్లాక్ కలర్లో ఉండే కోలాస్ తీసుకోవడం అనేది ఒక వరస్ట్ కాంబినేషన్. ఎందుకంటే మనం బిర్యానీ అన్నప్పుడు నేను మాట్లాడుతుంది నాన్ వెజ్ బిర్యానీ గురించి. సో ఈ నాన్ వెజ్ బిర్యానీ లేదా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తీసుకున్నప్పుడు సాధారణంగా మనకి రక్తంలో ప్రోటీన్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ అంతా కూడా కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ అవ్వాల్సి వస్తుంది. అంటే యూరిక్ యాసిడ్ రూపంలో, యూరియా రూపంలో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. సో నాన్ వెజ్ తిన్న తర్వాత ఆ హై ప్రోటీన్ డైట్ మనకి డైజెస్ట్ అవ్వాలి అంటే మనం వాటర్ మోతాదుని బాగా పెంచుకోవాలి. అంటే మీరు సాధారణంగా రోజులో 2 లీటర్లు తాగుతున్నట్లయితే 3 లేదా 4 లీటర్లు తాగాలి. సో అది తాగకుండా మనం దాన్ని రిప్లేస్ చేసి చాలాసార్లు ఈ కోలా డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటాము. సో ఇలా తాగడం వల్ల ఏంటంటే కోలా తాగడం వల్ల నార్మల్గానే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి రక్తంలో. సేమ్ టైం బిర్యానీ తీసుకోవడం లేదా ఏదైనా నాన్ వెజ్ ప్రోటీన్ బాగా ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకున్నప్పుడు సో ఈ రక్తంలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం, యూరియా లెవెల్స్ పెరగడం, నత్రజని అంటే నైట్రోజినస్ వేస్ట్ అనేవి పెరగడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళలో ఇది తీసుకున్నట్లయితే అప్పటిదాకా 1.5, 1.6 ఉన్న క్రియాటినిన్ ఒకేసారి 3కి వెళ్ళడం, 4కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోలా డైట్స్, ఈ కోలా డ్రింక్స్ అనేది మనం అవాయిడ్ చేసి వాటర్ని ఇంకో 2 లీటర్స్ లేదా 3 లీటర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రోటీన్ డైజెషన్ పెరుగుతుంది. సేమ్ టైం కిడ్నీ మీద రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. సార్, కిడ్నీ సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.